Hello, hi, namaskaram. Welcome to the special edition. This is Swapna. టాలీవుడ్ సినిమా తోటలో ఎన్నో పాటలు విరబూశాయి. ఎవరికి కావాల్సింది వారు ఏరుకోవటమే. పూలకుండే అందం, వెదజల్లే సువాసనల లాగానే పాటల సాహిత్యంలో కూడా ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో అనుభవాలు. అప్పటి తరం నుండి ఇప్పటి కాలం వరకు సినిమా పాటలకు ఏ మాత్రం ఆదరణ తగ్గిందిలే. అప్పట్లో రేడియో అలాగే టేప్ రికార్డర్లలో వినే శ్రోతలు ఇప్పుడు టీవీ, యూట్యూబ్ అంటూ రకరకాల మాధ్యమాలతో ఆనందిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు సినిమా విజయంలో భాగం పంచుకుంటున్నాయి సాహిత్యం, సంగీతం, గానం కలగలిసిన ఈ పాటలు. అలాగే 2023లో కూడా రీల్స్, షార్ట్స్ వీటి రూపంలో వైరల్ అయ్యాయి చాలా పాటలు. శ్రోతల మనసు దోచుకున్న సాంగ్స్ ఎన్నెన్నో ఉన్నాయి. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్నాయి. అందులో నుండి టాప్ 10 పాటలను చూద్దాం ఇప్పుడు. అందమైన అమ్మాయి కొంటెగా నవ్వితే, మత్తు జల్లితే, కుర్రాడి ప్రపంచం రెండుగా విడిపోవటం గ్యారంటీ. దిల్లు చేజారితే అబ్బాయి మనసు ఎలాగో అయిపోతుంది. అలాగే మరి కుర్ర హీరో విశ్వక్సేన్కు బ్యూటిఫుల్ గర్ల్ నివేతా పేతురాజ్ ఆల్మోస్ట్ పడిపోయింది. అందమైన అమ్మాయి రెస్పాన్స్ ఇస్తే దాస్కా మాస్ ఊరుకుంటాడా? పాట పాడకుండా ఉంటాడా చెప్పండి. స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్ అందం గుర్తుకొస్తుంది. ఎవరంటే మిల్కీ బ్యూటీ తమన్నా. తనే కళ్ళ ముందు కదలాడుతుంది. ఇక ఈ గ్లామర్ బండి నువ్వు కావాలయ్యా అంటూ ఆడి పాడితే సోషల్ మీడియా అంతా షేక్ కాకుండా ఉంటుందా? రికార్డులు బద్దలు అనకుండా ఉంటాయా చెప్పండి. జైలర్తో కలిసి అందాల విందు చేసింది ఈ తమ్ము బేబీ. యువతని కట్టిపడేయడానికి రొమాంటిక్ సాంగ్స్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా చిత్రీకరిస్తూ ఉంటారు. అపజయాల్లో ఉన్న కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి ఒక పాటని ట్రై చేశాడు. సమ్మోహనుడా అంటూ నేహా శెట్టితో పాడించుకున్నాడు. ఈయన ప్రయోగం చాలా సక్సెస్ అయింది. అండ్ ఈ పాట సూపర్ డూపర్ హిట్ కొట్టింది. యూట్యూబ్లో భారీగా వ్యూస్ సంపాదించింది. సినిమాకి బస్ తీసుకొచ్చే పాటలు కొన్నే ఉంటాయి. అందులో లింగి లింగి లింగిడి అనే జానపద గీతానికి ఈ ఘనత దక్కుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో చాలా హల్చల్ చేసింది. అండ్ ఈ తర్వాత ఈ సాంగ్ కోటబొమ్మాళి పిఎస్లోనిది అని శ్రోతలకు కూడా తెలిసొచ్చిందనమాట. మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చింది ఈ పాట. పల్లెటూరి పిల్లాడికి పిల్ల మీద మనసైతే తనని పట్టించుకోమని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడనమాట. ఆ పొట్టి పిల్లను నువ్వే దిక్కు అంటూ ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. హే సెట్ అయిపోవే, జల్దీ సెట్ అయిపోవే అంటూ తనకు తెలిసిన పదాలతో పాట కూడా పాడుతున్నాడు. బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ మీద ఈ పాటను చిత్రీకరించారు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే సాంగ్ విడుదలైనప్పుడే బేబీ మూవీ విజయం మీద నమ్మకం బాగా పెరిగింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ పాటలో బాగా కనిపించారు కదా. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ తర్వాత నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ టీనేజ్ లవ్ స్టోరీకి కుర్రాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఈ ఏడాది రీల్స్లో రచ్చ చేసిన మరో సాంగ్ ఏంటో తెలుసా?
చమ్కీల అంగిలేసి న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా మూవీలోని ఈ పాట అనమాట. సో సోషల్ మీడియాలో దుమ్ము రేపింది కదా ఈ పాట. కీర్తి సురేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ గానాన్ని దీక్షిత ఆలపించారు. ఈమె గొంతు కూడా చాలా సాంగ్ని హిట్ చేసే క్వాలిటీస్తో ఉందన్నమాట. మణిరత్నం సినిమాల పాట కూడా ఈ సంవత్సరం చార్ట్ బస్టర్స్ లిస్ట్లో మనకి కనిపించడం చాలా విశేషం. అయితే ఈ దర్శకుడు రూపొందించిన సినిమాలోని పాట అని అనుకుంటే పొరపాటే. ఇది శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషీ మూవీలోని నా రోజా నువ్వే అని సాగే పాట అనమాట. చాలా బిగ్ హిట్ కొట్టింది. అండ్ మణిరత్నం సినిమా టైటిల్స్తో సాగే ఈ సాహిత్యాన్ని శివ నిర్వాణ స్వయంగా రచించడం విశేషం. అండ్ ఇక ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ, సమంత ఈ మూవీలో హీరో హీరోయిన్స్గా నటించి మ్యాటర్ని మరింత ఇంటెన్స్గా తీసుకెళ్లారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఆది పురుష్లోని రామ్ సియా రామ్ జయ జయ రామ్ అంటూ రామభక్తిని పరవశింపచేసే ఈ పాట కూడా చాలా బిగ్ హిట్ అన్నమాట. అండ్ ఈ పాట రామభక్తుల్ని మాత్రమే కాదు అందరి శ్రోతల్ని కూడా చాలా మెప్పించింది. అటు హిందీతో పాటు ఇటు తెలుగులో కూడా చాలా మంచి వ్యూస్ సంపాదించింది ఈ పాట. అయితే ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జనాదరణ మాత్రం ఏమాత్రం దక్కలేదు. ధనుష్ మొదటిసారి తెలుగులో నటించి మనందరినీ మెప్పించిన సార్ మూవీలోని మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు అనే పాటకి శ్రోతలు అసలు మామూలుగా కాదు బ్రహ్మరథం పట్టారనమాట. అందుకే ఈ గానం టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది. క్లాప్స్. సంయుక్త మీనన్ ఈ మూవీలో ధనుష్తో జోడీ కట్టిన విషయం కూడా తెలిసిందే. లెట్స్ వాచ్ దిస్ సాంగ్. టాప్ 10లో కొన్ని పాటలు స్థానం దక్కించుకుంటే టాప్ సాంగ్స్ అనదగ్గవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా శ్రోతలను బాగానే అలరించిన మాట కూడా వాస్తవం. ఈ పాటలు కూడా ట్రెండింగ్గా నిలిచి హిట్ కొట్టిన మాట కూడా మనం చూసాం. మొత్తానికి 2023లో మనం చాలా మంచి పాటలు ఇలా చూస్తూ వచ్చాం. ఈ సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2024లో కూడా ఎన్ని పాటలు చార్ట్ బస్టర్స్ లిస్ట్లోకి ఎక్కుతాయా అని చెప్పి చెవులు అలా వెయిట్ చేస్తున్నాయి. సంగీత ప్రియులందరినీ కూడా అలా అలరిస్తూ ఉంటాయని చెప్పి కోరుకుందాం. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇయర్ ఎండ్ 2023 and see you in the next year.